వ్యూస్ మీ నా వీడియో చూడాలంటే ఈ లింక్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. ఇప్పుడు సిండికేట్ బ్యాంక్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ కావాలో చూద్దాం. దానికోసం మీరు సిండికేట్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళాలి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ syndicate.bank.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఇందులో న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూసర్ అని ఉన్నది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీరు మిమ్మల్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్, డెఫినేషన్స్ అని ఉంటుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత చూస్తే రిజిస్టర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కరెంట్ ఆర్ సేవింగ్స్ ఆర్ లోన్ అకౌంట్ నెంబర్ అక్కడ టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి లింక్, మీ అకౌంట్ నెంబర్కి లింక్ అయింది అక్కడ టైప్ చేసి వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. మీరు కింద చూస్తే ఇక్కడ స్టార్ ఇండికేట్స్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ అంటే ఏంటి, అకౌంట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీరు వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ అకౌంట్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ ప్రొసీడ్ అని మీకు కనిపిస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత చూస్తే మీరు ఓటీపీ ఆథెంటికేషన్ అడుగుతుంది. ఓటీపీ అంటే ఏంటంటే మీ అకౌంట్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. దాన్ని మీరు నార్మల్ కీబోర్డ్తో కానీ వర్చువల్ కీబోర్డ్తో కానీ మీరు చేసుకోవచ్చు. వర్చువల్ కీబోర్డ్ కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీరు వర్చువల్గా వాడుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే టిక్ తీసేయండి. దాని తర్వాత మీరు ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది ఓటీపీ ప్లీజ్ క్లిక్ హియర్, రీజనరేట్ ది ఓటీపీ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీరు ఇక్కడ కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే దీన్ని కూడా మీరు వర్చువల్ కీబోర్డ్తోనే వాడాలి. వర్చువల్ కీబోర్డులో టైప్ చేస్తేనే మీకు ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దాని తర్వాత ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఇవ్వచ్చు మీరు, లేకపోతే కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు. దాని తర్వాత కిందికి వెళ్తే మీరు ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎనీ వన్ ట్రాన్సాక్షన్, డెబిట్ ట్రాన్సాక్షన్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. టిక్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి కింద ఇచ్చిన డబ్బాలు. దాని తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే రిజిస్టర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది కదా. ఇక్కడ మీరు జనరేట్ ఓన్లీ లాగిన్ పాస్వర్డ్, జనరేట్ లాగిన్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, జనరేట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేసి SMS బేస్డ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఏమంటారు, యువర్ నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ ఈస్ బీన్ ప్రాసెస్డ్, పాస్వర్డ్ వుడ్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మీ ఈమెయిల్ ఐడి, యూసర్ ఐడి ఫర్ లాగిన్ ఇంటర్నెట్ బ్యాంక్ విల్ బి కస్టమర్ ఐడి. అంటే ఏంటి, కస్టమర్ ఐడి అనేది లాగిన్ ఐడి. క్లిక్ ఆన్ ఓకే చేయండి. దాని తర్వాత మీరు చూస్తే మీరు సక్సెస్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది రిజిస్టర్ అయ్యారు. అయితే మీ యూసర్ నేమ్ వచ్చేసి కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత లాగిన్ కాగానే ఫస్ట్ మీకేం వస్తుందంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వస్తుంది. ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే క్లిక్ ఆన్ ద యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే సెకండ్ స్టెప్కి వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫోర్స్ చేంజ్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో మీ మెయిల్లో దాన్ని ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో దాన్ని సెట్ చేసి చేంజ్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు వేరే స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఓటీపీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నా. టైప్ చేసిన తర్వాత చూస్తే న్యూ పాస్వర్డ్ టైప్ చేసి చేంజ్ అని క్లిక్ చేయండి. చేంజ్ అని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెట్ అకౌంట్ నిక్ నేమ్స్. అయినా మీరు చూస్తే లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి మీరు 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో వచ్చి 1 లోవర్ కేస్, 1 అప్పర్ కేస్, 1 న్యూమరిక్, 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేంజ్ అని నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మీ నిక్ నేమ్ అడుగుతుంది అనమాట. అకౌంట్కి ఒక నిక్ నేమ్ పెట్టుకోవచ్చు. మీరు నిక్ నేమ్ పెట్టుకొని ఆ బాక్స్లో మీ నిక్ నేమ్ పెట్టేసి టిక్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. దాని తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు.
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేశారు, థ్యాంక్స్ యూసర్ ప్రొఫైల్ సేవ్డ్ థ్యాంక్ యూ ఫర్ సెట్టింగ్ ది ఇంటర్నెట్ బ్యాంక్ ప్రిఫరెన్సెస్, ఎంజాయ్ ది నెట్ బ్యాంకింగ్. ఇక్కడ మేము ఏం చేసాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసాం, ఫోర్స్ చేంజ్ పాస్వర్డ్ చేసాం, సెట్ అకౌంట్ నిక్ నేమ్ చేసాం. 3 సక్సెస్ఫుల్గా అయిపోయాయి అనమాట. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా లాగ్ ఆఫ్ అయ్యారు. ఇప్పుడు మీరు లాగిన్ కావచ్చు. క్లిక్ హియర్ టు లాగిన్.